Sunday. My name is Tanya Siri. Welcome to my home. ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నావా? సండే స్పెషలా? ఓకే, క్యారీ ఆన్. నీకు స్టవ్ ఆన్ చేసుడు కూడా తెలిసినా? ఏం చెప్పాలి? నేను ఆల్రెడీ పిండి కలుపుకొని తడిగుడ్డ పెట్టుకున్నా మమ్మీ. ఎందుకట్లా? పిండి మెత్తగా ఉండడానికి. అవునా? ఎవరు చెప్పారు నీకు అట్లా? ఫోన్లో చూసి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు ఇంకా పిండితో చపాతీని రౌండ్ చపాతీకి చేస్తాను. ఓకే, సరే, స్టార్ట్ చేయి. ఏం పిండి అది? గోధుమ పిండి అంటారు కదా, గోధుమలతో చేస్తారు. ఇట్లా రౌండ్గా పెట్టుకొని ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. నువ్వు మరి హెల్ప్ చేస్తావు కదా నాకు వంట చేసేటప్పుడు, అందుకే నీకు కూడా వంట వచ్చింది కదా. గుడ్ గర్ల్. ఓకే, నీ చపాతీలు రౌండ్గా వస్తున్నాయి మమ్మీ. చూడు మమ్మీ, ఎంత రౌండ్గా చేశాను. బాగున్నాయి. మమ్మీ, మీరు ఆడుకున్నారా మీ చిన్నప్పుడు ఇట్లా అందరూ? బాగా ఆడుకునేది. కాకపోతే ఎప్పుడు పెద్దోళ్ళు కదా నాకంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునేది. నన్ను ఆటలు ఎప్పుడు లడ్డు కని పెట్టేది, నాకేం పనులు చెప్పకపోయేది. ఇక ఎంతసేపు అవి వండినవి తిన్న ట్యాగ్ చేస్తాం కదా, అక్కడొక్కడ టేస్టింగ్కి నన్ను యూజ్ చేసుకునేది. నువ్వేమో మంచిగా వంటలు కూడా చేస్తున్నావు. ఇంకా నేను పెద్దగా అయిన తర్వాత నాతో ఆడుకునేందుకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకుండేది. నేనే అందరికంటే చిన్న బజార్లో అప్పుడు. ఇంకా నేనే చిన్న అనమాట, అందరు పెద్దోళ్ళు. ఇంకా నేను పెద్దగా అయిన తర్వాత అంటే నాకు ఆడుకునే అది వచ్చేసరికి వీళ్ళందరూ పెద్దగా అయిపోయారు, ఈ ఆటలు బంద్ పెట్టిరు. బాగా చేస్తున్నావు నువ్వు, వెరీ గుడ్. నీకు ఇప్పుడు మిక్సీ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది. వీళ్ళందరూ ఎవరు? మీ పిల్లల వీళ్ళందరూ? బొమ్మలు ఏందన్నట్టు ఇప్పుడు ఈ పింక్ బొమ్మకి వీళ్ళిద్దరు పిల్లలా? అమ్మ, ఈ వైలెట్ డ్రెస్ అమ్మాయికి ఈ అమ్మాయా? ఈ అమ్మాయి డ్రెస్ బాగుంది. ఏంద్రో ఇది ఒక్కటే ఉందని పైన సెట్ చేసిన. దేంతో సెట్ చేసినావు? వా, నువ్వే చేసినావు కదా. గుడ్ గర్ల్. బాగున్నాయి, కాంబినేషన్ కూడా బాగుంది, డ్రెస్ కాంబినేషన్. ఇంకా వీళ్ళు ఆ రెడ్ డ్రెస్ అమ్మాయికి ఆ పింక్ కలర్ అమ్మాయి పాపనా? మెరీనా లాగా ఉండాలని చేసినావా? అయిపోయినాయా చపాతీలు చేసుడు? మరి చపాతీలలో కాంబినేషన్ కర్రీ ఏంటి? ఏం కర్రీ చేస్తావు? గ్రీష్ని అడుగు ఏం తింటుందో. చెప్పదు. గాయని అడుగు. పప్పు అంట. అయితే ఇప్పుడు మా కుత్తి చపాతీలే పెడతావా? పప్పు అక్కడ పప్పు ఉంటుంది, తీసుకొని చేసుకో. ఓకే,
3 చాలు కమ్మా. ఏమో మీరు ఎంతమంది 3 మెంబర్స్ చాలు. ఓకే. ఎందుకు మళ్ళీ ఆ తడి క్లాత్ కప్పాల్సిందేనా? ఎందుకట్లా? ఎండిపోకుండా పిండి గట్టి పడకోకుండా ఉండడానికి తడి క్లాత్ కలుపుతారు. ఓకే. మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటుంది. కారం కోసం మిక్సీ పట్టుకున్నా. నీకు మిక్సీ కూడా ఉందా? అబ్బో, ఏది? ఓకే. ఆ పెన్ను ఉందేంద్రా నీ సామాన్లల్లో? సరుకులు రాసుకుంటావా? గుడ్. చట్నీ పడుతున్నావా? మరి రాకట్లేదు ఇట్లా పడిపోతుంది. ఆంటీ మమ్మీ ఫస్ట్ మరి రాగట్లేదు. సరే, ఈరోజు ఫాదర్స్ డే కదా, ఏం గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నావు మరి మీ డాడీకి? ఒక ఫిష్ ఎక్వేరియంకి తీసుకొని ఇంకా గ్రీటింగ్ కార్డ్ ఇద్దాం అనుకుంటున్నాం. అవునా? సరే, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అన్నయ్య 100 రూపీస్ తోటి డాడీకి ఏదైనా కొనిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఇంకా సరే, నీకు డాడీ ఎందుకు ఎక్కువ ఇష్టం? ఏమోనా? ఏం రీజన్ లేదా? సరే, ఇప్పుడు అయిపోయినాయా చపాతీలు? స్టవ్ ఆఫ్ చేసినావా మరి? సర్వ్ చేసుకుంటారా ఇప్పుడు? ఇక సర్వ్ చేస్తున్నావా ఇక అందరికీ? వావ్. సరే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సిలిండర్ దగ్గర ఆఫ్ చేయకుండా ఓకేనా? ఖచ్చితంగా స్టవ్ దగ్గర, అది సిలిండర్ దగ్గర ఆఫ్ చేయాలి. ఇంకా ఇడ్లీలు కూడా ఉన్నాయా? అమ్మో, అయ్యా. ఇంకేం చేస్తున్నావు? మీకు ఇడ్లీ పాత్ర కూడా ఉందా? విజిల్ వచ్చిందా ఇడ్లీ? ఓకే. సరే, ఇక ఆకలి వేస్తుంది. ఇంతసేపు నువ్వు కుకింగ్ ప్రాసెస్ అంతా చూసేసరికి నీది తొందరగా నాకు కూడా పెడతావా? సరే, గుడ్. వావ్, నీ డైనింగ్ టేబుల్ కూడా మంచిగా ఉంది. ఇంకా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకోట. వా, ఇప్పుడు సర్వ్ చేస్తున్నావా? వా, వచ్చింది.
సరే, నీకు అన్ని ఆటల కంటే పావులాట ఎందుకు ఎక్కువ ఇష్టం? ఎక్కువసేపు ఆడుకోవచ్చు. ఎక్కువసేపు ఆడుకోవచ్చు. కాయి క్రీషు దీన్ని టేస్ట్ చెప్తుందండి. వెళ్ళండి గ్రీషు తిను. బాగుంది. నిజంగా బాగుందా? వావ్, నాకు కూడా తినాలనిపిస్తుంది. గ్రీష్ బాగుందా? చాలా బాగుందా? అమ్మ కావాలని. థ్యాంక్ యూ. బాగుంది. Thank you for watching. Please subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.